ఎస్టర్డే రోజు లాగ్ అండి. ఎస్టర్డే రోజు మేమైతే పూజలు చూడడానికి అయితే తిరగడానికి వెళ్ళాము. ఒక 6-7 పెండాల్స్ అయితే విజిట్ చేసామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఎస్టర్డే నుంచి పూజలు అనేది స్టార్ట్ అయిపోయింది. మా నియర్ బై ప్లేసెస్లో మాత్రం ఆల్రెడీ సిటీలో అయితే మనకి నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ మేము ఉండే దగ్గర కలకత్తాలో నిన్నటి నుంచి పూజలు అనేవి అన్నీ కూడా కూర్చోబెట్టారు. ఆల్మోస్ట్ అందరూ కూడా తిరగడానికి వెళ్తున్నారు. చూసారా ఇక్కడ దుర్గమ్మ ఎంత బాగుందో. ఇది సెకండ్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే దేవిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా కనిపిస్తుంది. ఇది దుబాయ్ సిటీలో అయితే చేశారండి. అందరూ కూడా ఫ్లైట్లోని వెళ్తూ ఉంటారు. మేమైతే జస్ట్ బైక్లో వచ్చేసాం అనమాట. దుబాయ్ సిటీ అంత బాగుంది. మా నియర్ బై ప్లేస్లో దుబాయ్ సిటీ అనేది కట్టారు. ఇది లైట్ షో అండి. జస్ట్ ఒక 2 minutes లైట్ షో అనమాట. లైట్ షో, వాటర్ ఫాల్ షో చూసారా ఎంత బాగుందో. అంటే లైక్ దుబాయ్లో ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ వీళ్ళు షో అనేది వేశారనమాట. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా వాటర్ ఫాల్స్ కానీ లైట్ షో కానీ. మనం దుబాయ్ వెళ్తామో లేదో కూడా తెలీదు, బట్ ఇలా అయితే మనం చూసేసుకోవచ్చు. కలకత్తాలో అలా డిఫరెంట్ పెండాల్స్ అయితే కడుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. మనం హ్యాపీగా విజిట్ చేసుకొని అయితే చూసేసుకోవచ్చు ప్రతి సిటీస్ కూడాని. అలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా, చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కదా. ఇదైతే 3rd పెండాల్ అనమాట. మేము ఇక్కడ శంకర భగవాన్ది చేశారు. తర్వాత అలా బ్యాక్ సైడ్ అయితే దుర్గమ్మని కూడా కూర్చోబెట్టారు. చాలా బాగుంది. ఈ థీమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పెండాల్స్ కోసం కొన్ని lakhs, crores కూడా ఖర్చు పెడుతూ ఉంటారండి. పెద్ద మనకి పెండాల్స్ అయితే చాలా క్రోర్స్లో కూడా ఖర్చు అవుతుంది. ఇది గ్రీనరీస్కి సంబంధించింది అనమాట. అంటే చెట్లు కోయకూడదు అని చెప్పి ఆ థీమ్తో అయితే చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క పెండాలు ఒక్కొక్క థీమ్లో అయితే ఉంటుందన్నమాట. దేవి కూడా అలానే డిఫరెంట్గా కలర్స్తో కానీ అలా చేస్తారు. ఇది నెక్స్ట్ అనమాట. ఇదే లాస్ట్ పెండాల్ మేము అనమాట విజిట్ చేసాము. ఇక్కడ ఒక 5 minutes వెయిట్ చేస్తే ఇక్కడ ఒక షో అనేది వేశారండి. ఇక్కడ కూడా లైక్ అంతే అనమాట. మొత్తం స్టోరీ అంతా కూడా షోలా వేశారు. జస్ట్ ఒక 10 minutes అయితే ఈ షో అయితే ఉందండి. చాలా బాగుంది. వాళ్ళ యాక్షన్ కానీ వాళ్ళ డ్యాన్స్ కానీ సూపర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా. చాలా వరకు ఇదైతే చాలా బాగా నచ్చింది. నాకైతే లైక్ మూవీలో చూసినట్టే ఉంటుంది. ఇక్కడైతే మూవీస్ గట్రా ఏముండవు. మనం ఇలాంటి పూజలకు మాత్రం డెఫినెట్గా విజిట్ చేస్తే ఏంటంటే ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా మూవీస్ చూడడానికి బయటకు ఎక్కడికో వెళ్ళవసరం లేదు. అంత బాగుంటుంది. జస్ట్ ఒక 10 minutes అలా వెయిట్ చేస్తే ఒక్కొక్క షోకి ఒక 10 minutes అలా వేస్తూ ఉంటారు. చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఇవన్నీ కూడా చూసారా వాళ్ళ డ్యాన్స్ అనేది సూపర్ కదా. ఎంత బాగా వేస్తున్నారో నాకైతే అతనికి చూస్తేనే భయం వేస్తుంది అనమాట. అలా ఉన్నారు. తనైతే చూసారా ఎంత విచిత్రం, ఎంత కలర్ రాసుకొని చాలా ఇదిగా ఉన్నారు కదా. అలా అనమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలానే తిరగడానికి వెళ్తూ ఉంటామండి. ఈ రోజు సండే రోజు అయితే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ లాగ్లో అవి కూడా నేను మొత్తం అంతా కూడా పోస్ట్ చేస్తాను. కలకత్తాలో మేము ప్రతి పూజలకి తిరిగిందంతా పోస్ట్ చేస్తాను. మీరు కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా వాచ్ చేయండి. మంచి పెండాల్స్ని అయితే విజిట్ చేస్తూ ఉంటామండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. నా ఛానల్ని అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోను. బాయ్.